అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ యుద్ధం. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, మధ్యాహ్నం మాగన్నుగా నిద్రకి ఒరిగినప్పుడు తల్లి కనిపించి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం ఉలిక్కిపడి లేచింది రేవతి. ఎల్లుండి తన పుట్టినరోజని అమ్మ చెప్పినట్లుగా అనిపించింది. ఎప్పుడో మర్చిపోయిన పుట్టినరోజు అకస్మాత్తుగా గుర్తుకు రావడం ఆశ్చర్యం కలిగించింది. తలుపు ఎవరో కొడుతున్నారు. కరెంటు పోయినట్లుంది. ఫ్యాన్ ఆగిపోయింది. కాలింగ్ బెల్ మోగబోయింది. తలుపు మీద మళ్ళీ ఎవరో కొట్టినట్లయింది. రేవతి నెమ్మదిగా లేచి ముఖం, మెడ, మోచేతులు చెమట పట్టి ఉంటే కొంగుతో తుడుచుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పార్వతమ్మ నిలబడి ఉంది. రండి పిన్ని అంటూ లోపలికి వెనుదిరిగింది. తల్లి పోయినప్పటినుంచి పార్వతమ్మే రేవతికి పెద్ద దిక్కు. కాఫీ కలిపిచ్చి, ఏమిటి పిన్ని చెప్తానన్నారు అంది తను కప్పు తీసుకొని ఎదురుగా కూర్చుంటూ. ఎలాగైనా నువ్వు పెళ్లి చేసుకొని ఓ ఇంటిదాని అవ్వాలి రేవతి అందామె. రేవతి నవ్వింది. మీకు నా మీద ఎంతో అభిమానం, అందుకే అలా అంటున్నారు, కానీ ఆ మాట మర్చిపోండి అంది. కాదు, నేను ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను అందామె. రేవతి గుండెలు గుబగుబలాడాయి. ఏమిటీమే చెప్పబోయే విషయం? ఏమిటి అన్నట్లు చూసింది పార్వతమ్మ వైపు. భాస్కరం గారు తెలుసు కదా అంది. భాస్కరం మాస్టారు కదా? అవును, ఆయనే. తెలుసు కదా. ఆయన పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు. మొన్ననే రిటైర్ అయ్యారు. 60 దాటాయి. నువ్వు సరే అంటే నిన్ను చేసుకుంటాడు అంటూ ఆగింది పార్వతమ్మ. నువ్వు చిన్నపిల్లవేం కాదు. ఎల్లుండి నీ పుట్టినరోజు. 40 వస్తాయి. అమ్మ లాంటి ఆమెకి తన పుట్టినరోజు గుర్తుందంటే చిత్రంగా ఉందనిపించింది. నాకిప్పుడు పెళ్ళేంటి పిన్ని అంది తేలికగా. అలాగనకు. నీకంటూ ఒక ఇల్లు, వాకిలి, కాస్త డబ్బు, స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండాలి. ఏది కావాల్సినా దర్జాగా నీ చేత్తో నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. అవన్నీ నీకుంటాయి నా మాట వింటే. అంతా నీ ఇష్టంలాగే చెప్పేస్తున్నావే అంది. నా ఇష్టం కాదు, ఆయనే నోరు విప్పి అన్ని సంగతులు చెప్పాడు అని గొంతు తగ్గించి, ఇప్పుడు అతనికి 12,000 పెన్షన్ వస్తుంది. ఎటు తిరిగి ఎటైనా నీకు జీవితాంతం హాయిగా గడిచిపోతుంది. ఇల్లుంది. ఇవన్నీ వ్యాపార ఒప్పందాలు. రేవతి తల తిరిగింది. పైకి ఏమీ మాట్లాడలేదు. ఉలిక్కిపడింది. ఛీ, అవన్నీ ఎందుకు పిన్ని అంది. అవే కావాలి. ఇక్కడ చూడు, రెక్కలు ముక్కలు చేసుకున్నా నీ చేతిలో పైసా ఉండదు. జీతంగా నువ్వు అడగలేవు, వాళ్ళివ్వరు. పోను పోను నీకు ఓపిక లేకపోతే కప్పు కాఫీ ఇచ్చేవాళ్ళు ఉండరు. పార్వతమ్మ మాటలు సాగుతూనే ఉన్నాయి. రేవతికి కొన్నే వినిపిస్తున్నాయి. వేరే ఆలోచనలు ముసురుతున్నాయి. జీవితం ఒక పెద్ద వ్యాపార సంస్థ. రకరకాల వ్యాపారాలు ఇందులో నడుస్తూ ఉంటాయి. అందులో పెళ్ళి అనేది ప్రధానమైన వ్యాపారం. ఎన్నో లావాదేవీలు ఈ వ్యవహారంలో సాగుతుంటాయి. ఏమిటి వింటున్నావా అందామె. రేవతి ఉలిక్కిపడి అంది. అయితే ఆమె ఊరుకోలేదు. కాస్త చాదస్తుడే కానీ చెడ్డవాడేం కాదు. భార్య పోయి 10 ఏళ్ళు దాటింది. తోడుగా తనని చూసుకునే ఆడదిక్కు కావాలని, కంచంలోకి ఇంత అన్నం వస్తుందని ఆశపడుతున్నాడు. ఇచ్చిపుచ్చుకునే వ్యాపార సంస్కృతికి ఇదొక ప్రతీక. పడి ఉండి పనిచేసే మనిషి భార్య రూపంలో ఉండాలి. కానీ పిన్ని, ఇదంతా నాకెలాగో ఉంది. అలాంటి విషయాలు ఆలోచించే స్థితిలో లేను. నువ్వు ఊరుకో. నీ మంచి కోరేదాన్నని నా మీద నమ్మకం ఉంది కదా. సూటిగా కళ్ళల్లోనికి చూసి అడిగేసరికి రేవతి తడబడింది. అయ్యో పిన్ని, మీకంటే నాకెవరూ లేరని మీకు మాత్రం తెలీదా అంది. అందుకే నేను చెప్పినట్లు విను. అయినా నువ్వు ఈ రాత్రి ఆలోచించుకో. సానుకూలంగా ఆలోచించు. అతని వల్ల నీకొచ్చే కష్టం ఏమీ ఉండదు అని కొంచెం ఆగి, మొన్న జరిగినది చూశాక నేను మరీ ఇదైపోయాను అంది పార్వతమ్మ చివరగా. రేవతి మనసులోనూ మొన్న జరిగిన అవమానం ఒక్కసారి బగ్గుమంది. పెళ్ళి అనే విషయం ఆమె ఆలోచన జీర్ణించుకోలేకపోయినా తనకు ఏమాత్రం గౌరవం లేని చోట ఉండకూడదు అనిపించింది.
మీ మాట మీద గౌరవం, నమ్మకం తప్పిస్తే నాకు ఈ వ్యవహారం మీద పెద్దగా ఇంట్రెస్ట్ కలగడం లేదు అంది. కలిసి వస్తే అన్ని ఇంట్రెస్టులు అవే వస్తాయంటూ అనిపించి మరీ వెళ్ళింది పార్వతమ్మ. 25 సంవత్సరాల క్రితం రేవతి 15 ఏళ్ల పిల్ల. 10వ క్లాస్ పాస్ అయి ఉత్సాహం వరకలేస్తూ ఏదో చేసేద్దామనుకునే లోపు బొమ్మగా ఉన్న జీవితం బొరుసైపోయింది. తండ్రి యాక్సిడెంటులో చనిపోవడం, ఆ బెంగతో తల్లి మంచమెక్కడం, రేవతి పెద్దపిల్ల కావడం, తమ్ముణ్ణి చెల్లెల్ని, మంచం దిగలేని తల్లిని సంరక్షించవలసిన బాధ్యత మీద పడిపోవడం ఆమెకు 10 ఏళ్ల వయసుని మీద పడేశాయి. ఇంటి పనులు, బయట పనులు చేస్తూ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎలిమెంటరీ స్కూల్లో చిన్న జీతానికి టీచర్గా డబ్బు సంపాదించి కుటుంబాన్ని నడిపించవలసిన స్థితి. వచ్చి రాని చదువుతో చాలీ చాలని జీతానికి జీవితం తాకట్టు. ఆ తర్వాత అంతా పాతకదే. తమ్ముడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించి దండిగా కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఎంసీఏ చేసిన చెల్లెలు ఉద్యోగంలో చేరిన 3 నెలలకే కొలీగ్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆనందంగా స్థిరపడిపోయింది. తల్లి దాటిపోయింది. రేవతికి పెళ్లి వయసు దాటిపోయింది. తమ్ముడు పిల్లల్ని కొంతకాలం, చెల్లెలు పిల్లల్ని కొంతకాలం సాకి వాళ్ళు స్కూలుకెళ్లే స్థితికి తీసుకొచ్చింది. ఈ సేవల్లో ఆ చిన్న ఉద్యోగం కాస్త ఊడిపోయింది. ఉద్యోగం ఊసు వచ్చినప్పుడల్లా నీకు ఆ ఉద్యోగం లేకపోతేనేం, మేమిస్తాంలే ఆ జీతం అని ప్రగల్భాలు పలికినవారు పైసల దగ్గర మహా గట్టిగా ఉండేవారు. ఎప్పుడు రేవతికి డబ్బు అవసరం వచ్చినా 100 లెక్కలు పెట్టి 1000 ఆరాలు తీసి చివరికి అసంతృప్తి ముఖాలతో అనుకున్న దానిలో సగం చేతిలో పెట్టి మళ్ళీ ఇస్తాంలే అంటూ గడుపుతున్నారు. ఆ రోజు పార్వతమ్మ ఇంట్లో రేవతిని కలిసి భాస్కరం మాట్లాడాడు. ఇదిగో అమ్మాయి, ఈ వయసులో పెళ్ళేమిటి అని అందరూ ఆక్షేపిస్తారు, నిజమే. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ నాకు ఒక తోడు కావాలి అనిపిస్తోంది. నువ్వంటే నాకు అభిమానం. నీకు ఒక నీడ కావాలని భావించాను. అందుకే పార్వతమ్మ అక్కయ్యతో విషయం చెప్పాను. నువ్వు నాకు ఇల్లు వాకిలి చూసిపెట్టి ఇంత అన్నం వండి పెడతావని ఆశ. అంతకు మించి ఏమీ లేదు. నేను లేవలేకపోతే సేవ చేస్తావు, కాస్త జావ కాచి పోస్తావు. నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే ఎప్పుడో ఓ చిన్నదాన్ని చూసి పెళ్లాడేవాణ్ణి. మా ఆవిడ పోయిన ఏడాది చాలామంది వచ్చారు పిల్లనిస్తామని. నాకిష్టం లేకనే చేసుకోలేదు. ఇదిగో చూడు, నువ్వు నాకు తోడు, నేను నీకు తోడు. నువ్వు నాకు సేవ చేస్తావు, నేను నీకు రక్షణ ఇస్తాను, స్టేటస్ ఇస్తాను, నా భార్య స్థానం ఇస్తాను. నాకు మరీ చిన్నపిల్లని చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వు కష్టసుఖాలు తెలిసిన దానవు. పార్వతమ్మ అక్కయ్య నిన్ను గురించి అంతా చెప్పింది. నాకు 2 మగపిల్లలు, ఒకడు అమెరికా, రెండోవాడు ఆస్ట్రేలియా. వాళ్ళొచ్చి నన్ను చూసేది లేదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేది లేదు. భాస్కరం గుక్క తిప్పుకోకుండా మొత్తం సంగతులన్నీ వివరంగా చెప్పాడు. చాలాసేపు మాట్లాడి చివరికి ఆమె పెట్టిన పలహారం తిని కాఫీ తాగి వెళ్ళిపోయాడు. రేవతి అన్నీ వింటూ కూర్చుంది. ఆమె మాట్లాడిందేమీ లేదు. అవును, నిజమే లాంటి మాటలు చెప్పింది అంతే. అతను అటు ఇటు అయినా సగం పెన్షన్ వస్తుంది. నువ్వు ఉన్నంతకాలం ఎవరిని దేహి అనక్కర్లేదు. ఉన్న ఫ్లాట్ నీ పేర రాయించే పూచి నాది. పార్వతమ్మ ముక్తాయింపు ఇచ్చి వదిలింది. పార్వతమ్మ మాటల్లోని అపశృతులను పక్కకి పెట్టి రేవతి ఒక్కటే అనుకుంది. తను సాహసించి ఒక్కర్తి బతకడానికి బయటికెళ్ళలేదు. ఇంట్లోంచి బయటపడటానికి ఇదో మార్గం. రేవతి అంగీకారం తెలిపింది. ఇంట్లో తమ్ముడు చెల్లెలు అవాక్కైపోయారు. మరదలు నోరు మెదపలేదు. మరిది మాత్రం ఎవరి జీవితం వారిది, ఆమె ఇష్టం ఆమెది అన్నాడు. వారం రోజుల్లో వెంకటేశ్వర స్వామి గుడిలో వారి పెళ్ళి చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. అటు ఇటు అందరూ కలిసి 15 మంది ఉన్నారు. మరదలు ఒక బెంగాల్ కాటన్ చీర కొనిచ్చింది ఆడపడుచుకి. పార్వతమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచింది. చెల్లెలు మాత్రం కంచిపట్టు చీర కొనిచ్చింది. భాస్కరం మాస్టారితో కలిసి ఆ ఇంట్లో అడుగు పెడుతుంటే రేవతికి చాలా చిత్రంగా అనిపించింది. ఇది కళ నిజమా అనే అనుమానం కలిగింది. ఈ ఇల్లు తన సొంతం అనుకున్నప్పుడు చిన్న ఆనందం. అందరికీ ఆ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసింది పార్వతమ్మ. ఇంట్లోకి వస్తూనే
భాస్కరం లెక్చరింగ్ మొదలుపెట్టాడు. అతను మాట్లాడడం మొదలు పెడితే ఓ పట్టాన వదలడు. తను అనుకున్నవన్నీ వివరంగా చెప్పి కానీ వదలడు. ఇదిగో చూడండి, నే చెప్పే ఈ 4 మాటలు మీ నలుగురైనా వింటే నాకో తృప్తి. ఆమె నాకు తోడు, నేనామెకు నీడ, అంతే. అంతకు మించి ఏమీ లేదు. చూశారా, ఈ మంచాలు ఆ మూలొకటి ఈ మూలొకటి. వేరే చెడు భావాలతో నేను ఈ పెళ్లి చేసుకోలేదు. ఆమెకి నా భార్య స్టేటస్ ఇచ్చాను. ఒక పుణ్యస్త్రీగా గుర్తింపు కలగజేశాను. ముత్తైదువుగా ఆమె సమాజంలో కలకలలాడుతూ తిరిగే వసతి స్థాయి కలిగించాను. అదే నా కోరిక. రేపు ఓ శ్రావణ మంగళవారం నాడు ఆమె గౌరీదేవి, ఓ శుక్రవారం నాడు ఆమె వరలక్ష్మీదేవి. ఆ మంగళసూత్రాలు, ఆ నల్లపూసలు, ఆ మెట్టెలు ఆమె అస్తిత్వ చిహ్నాలు. అదే నా కోరిక. ఇలా సాగింది అతడి ధోరణి. అతనెంతసేపు స్త్రీ భర్తకి చేయవలసిన విధుల గురించి, పాతివ్రత్యం అంటే ఏమిటి అంటూ వివరించి, ఉత్తమ ఇల్లాలి లక్షణాలు పదే పదే చెప్పి వదిలాడు. అక్కడ ఉన్న ఆ కాస్త మంది ఇబ్బంది పడిపోయారు. ముఖాలు ఎలా పెట్టాలో తెలియక అవస్థపడ్డారు. ఆ మంచాలు చూశారు కదా, ఒకటి ఆ పక్క, ఇంకోటి ఈ పక్క. కొందరికి ఒళ్ళు మండింది. అయినా మర్యాద కాదని ఊరుకున్నారు. రేవతి మాత్రం భోజనాలు ఏర్పాట్లో పార్వతమ్మకి సహాయం చేస్తూ లోపలే ఉండిపోయింది. పార్వతమ్మ మాత్రం కర్ణాకర్ణి వింటూనే ఉంది. అన్నీ సర్దేసి వచ్చేసి, లేలే తమ్ముడు, వడ్డన పూర్తయింది. అందరూ ఆకళ్ళ మీద ఉన్నారు, కబుర్లు తర్వాత అంటూ అందర్నీ లేపింది. బతుకుజీవుడా అని అంతా లేచారు. సాయంత్రం ఇంటికి వెళ్తూ రేవతిని పక్కకు పిలిచి, చాదస్తుడే కానీ మనిషి మంచివాడే, భయం లేదు. నువ్వు మరీ ముంగిలా మాట్లాడకుండా ఉండకు. కాస్త మాట్లాడితేనే కదా అన్నీ తెలిసేది అంటూ హితబోధ చేసి వెళ్ళింది పార్వతమ్మ. భాస్కరం ఇల్లంతా అటూ ఇటూ తిరిగాడు. రేవతి శుభ్రంగా ఇల్లంతా సర్దింది. 7 గంటలకి వంట చేసింది. అతను స్నానం చేస్తానంటే వేడి నీళ్లు పెట్టించింది. ఊ ఆ అనే మాటలు తప్ప వాళ్ళ మధ్య పెద్దగా మాటలేం సాగలేదు. భాస్కరం మాత్రం స్వగతంగా సమాజం గురించి, స్త్రీ గురించి, వాళ్ళ నడవడిక గురించి, తన నిస్వార్థం గురించి ఏవేవో మాట్లాడుతూనే ఉన్నాడు. అన్నం తిని వంట మెచ్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఇలాంటి భోజనం చేయలేదు అంటూ లేచాడు. రేవతికి ఆనందమేసింది. చేసిన పని బాగుందని మెచ్చుకుంటే ఎవరికైనా సంతోషమే కదా. రేవతి ఇల్లు సర్దుకొని వచ్చేసరికి 2 మూలలున్న మంచాలు 2 ఒకటిగా చేశాడు భాస్కరం. రేవతి అయోమయంలో పడింది. కానీ నోరు మెదపలేదు. ఈ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలా అనే ఆలోచనలో పడింది. ఆమె కూర్చోగానే ఆమె గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోశాడు. ఆమె వెల్లకిలా పడింది. అంతే, అతని శరీరం మొత్తం ఆమెని కప్పేసింది. ఉక్కిరిబిక్కిరైన ఆమె ఏం మాట్లాడలేకపోయింది. అంతలోనే అతను పనిలో పడిపోయాడు. చేతులు, కాళ్ళు, నోరు, పెదవులు విశ్రాంతి లేకుండా చకచకా చెలించిపోతున్నాయి. అంతవరకు మగస్పర్శ ఎరుగని రేవతికి ఊహకందని విధంగా అన్నీ జరిగిపోయాయి. పెళ్ళని చేసుకున్నాక ఏం జరుగుతుందో ఊహించలేనంత అమాయకురాలు కాదు రేవతి. కానీ అతని మాటలకి చేతలకి పొంతన లేకపోవడం ఆమె అర్థం చేసుకోలేకపోయింది. అప్పట్నుంచి తెల్లవారగానే మంచాలు వేరువేరుగా దూరంగా జరపడం భాస్కరం మొదటి పనైంది. రెండో పని ఏమిటంటే, ఎవరింటికి వచ్చినా భార్యాభర్తల మధ్య ఉన్నది అమలిన శృంగారమే తప్ప మరొకటి కాదని గంటలు గంటలు లెక్చర్లు ఇవ్వడం. వచ్చిన వారికి ఆశ్చర్యం, రేవతికి అసహ్యం రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఎవరూ ఏమీ అడక్కపోయినా మంచాల వ్యవహారం మాట్లాడకుండా అతనుండడు. ప్రత్యేకం అదే ప్రస్తావన అతని పిచ్చి. చూసి చూసి ఒకరోజు పెద్ద పోట్లాట వేసుకుంది రేవతి. మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, వచ్చిన వాళ్ళందరికీ మన మధ్య ఏం లేదని చెప్పడం ఎందుకు అని అరిచి గొడవ చేసింది. అందరూ నన్ను తక్కువగా చూస్తారు. ఈ వయసులో వీడికి పెళ్ళాం కావాల్సి వచ్చిందా అని నవ్వుతారు అన్నాడు. నిజంగా కావాల్సి వచ్చింది కదా. అయినా ఎవరూ మిమ్మల్ని మంచాల గురించి అడగనప్పుడు వచ్చిన ప్రతి వాళ్ళకి మీరెందుకు కూర్చోబెట్టి చెప్తారు అని అరిచింది. ఇదిగో మళ్ళీ విను, నువ్వంత చిన్నతనం ఫీల్ అవ్వాల్సిందేమీ లేదు. నువ్వు నాకు తోడు, నేను నీకు నీడ. నీకు నా భార్య స్థానం కల్పించాను. నువ్వు నాకు సేవ చేసుకుంటున్నావు. ఇంతకు మించి మాట్లాడితే ఊరుకోను అంటూ రగడ చేశాడు. అతనికి ఏమైనా పిచ్చా అనుకుంది. చంపేస్తాను అంటాడు, కానీ దగ్గరికి రాడు. ఒంటి మీద ఒక్క దెబ్బ వేయడు. దూరంగా చిందులు తొక్కుతాడు. పనికిరాని వాదమేదో చేస్తాడు.
వినకుండా వీలు కూడా ఉండదు. ఇదిగో ఇలా చూడు, నా మాటలు వినకుండా తప్పించుకుందాం అనుకుంటే కుదరదు, చంపేస్తా అంటాడు. క్షణంలో రేవతికి భయం వేస్తుంది. కానీ అతను ఆమె దగ్గరికి రాడు. ఈ దేశంలో స్త్రీకి వివాహం ఒక జీవనోపాధి. ఆమె బ్రతుకు గడవడానికి పెళ్లి చేసుకోవాలి. భర్త పోషిస్తాడు, కూడు గుడ్డ ఇల్లు వాకిలి ఇస్తాడు. దానికి ఆమె అతనికి చాకరీ చేస్తుంది, సుఖాన్నిస్తుంది, పిల్లల్ని కంటుంది, పెంచుతుంది. కొట్టినా తిట్టినా నోరెత్తదు, బానిసలా పడుంటుంది. రేవతి ఆలోచిస్తుంటే తన మీద తనకే చిరాకుగా కోపంగా ఉంది. ఏదో విధంగా తను ఒంటరిగా బ్రతకగలను అనుకోలేదు. ఏదో భయం. తమ్ముడి సంసారంతో కలిసి ఉంటే తానేదో వాళ్ళ రక్షణలో ఉన్నట్టు ధైర్యం. అక్కడి అవమానాల్లోంచి ఇక్కడ రక్షణ అనే నరకంలోకి పడింది. అంతేగాని తాను స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉందామనుకోలేదు. ఎందుకు? ఏదో భయం. హింసల్లో రకరకాల హింసలుంటాయి. ఇది మాటలతోనే హింస, వాగుడుతో హింస. అతనొక సూడో కల్చర్ పిచ్చిలో ఉంటాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలా ఉండాలి అని ఒక అభిప్రాయం. ఆ అభిప్రాయానికి సంస్కృతి అనే రంగు పులుముతాడు. ఇంకాస్త బొట్టు పెద్దదిగా పెట్టుకో, నువ్వు గుంటూరు జరీ చీరలో ఎంతో హుందాగా ఉంటావు, కుర్రదానిలా సిల్కు చీరలు వద్దు అంటాడు. చూసేవాళ్ళంతా రేవతి మెడలో 3 పేటల పలకసరులు, లావుపాటి సూత్రాల గొలుసు చూసి ఆమె జాతకం తిరగబడిపోయిందని భావిస్తూ ఉంటారు. ఇదే రక్షణ, ఇదే తోడు నీడ, ఇదే సంసారం, ఇదే స్త్రీ జీవితానికి పరమావధి అని సరిపెట్టుకోవాలంటే రేవతికి ఊపిరి ఆడటం లేదు. 3 నెలల్లో 3 జన్మల అనుభవం వచ్చినట్లనిపించింది. ఏమిటా మొద్దు నిద్ర? లే, సంసారైన ఆడది సూర్యుడు ఉదయించకుండా లేవాలి. భాస్కరం మాటలతో లేచింది రేవతి. లేస్తూ ఉంటేనే కళ్ళు తిరిగాయి. కడుపులో వికారం తిప్పేసింది. 10 రోజులుగా మనసులో పట్టి పీడిస్తున్న అనుమానం ఒక్కసారి పెనుభూతమై భయపెట్టింది. డాక్టర్ రాజేశ్వరి అంతా విన్నది. రేవతికి చిన్ననాటి స్నేహితురాలు. అందువల్లే రేవతి వైద్యపరమైన విషయాలే కాకుండా సంసారం గురించి కూడా స్నేహితురాలితో మనసు విప్పి చెప్పింది. అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అందామే. ఆయన అబార్షన్ చేయించుకోమని చంపుకు తినేస్తున్నాడు. నాకు మాత్రం బిడ్డ కావాలని ఉంది. గుడ్, అయితే హాయిగా బిడ్డని కని పెంచుకో. కానీ నేను ఒంటరిగా ఏం చేయలేనుగా. పిచ్చిగా మాట్లాడకు. భయపడుతూ కూర్చుంటే భయమే. ముఖ్యంగా స్త్రీలు ఉన్న చోటనే ఉండి వాళ్ళ హక్కుల కోసం ధైర్యంగా పోరాడి గెలవాలి. కానీ ఇక్కడ కాదని అక్కడికి, అక్కడ కాదని మరో చోటికి తిరుగుతూ ఉంటే ఎక్కడైనా నిన్ను భయపెట్టి తరిమి కొట్టేవారు ఉంటారు. ఇప్పుడు నువ్వున్న ఇంట్లో నీకు సర్వహక్కులు ఉన్నాయని గ్రహించుకో. అక్కడికి పోతాను, ఇక్కడికి పోతాను అనకు. ఇది సాధ్యమే? సాధ్యమే. నేను నీకు పూర్తి సాయం చేస్తాను. మెడికల్గా నేను చూసుకుంటాను. నీ వయసు వల్ల ఓ 3 నెలల బెడ్ రెస్ట్ అవసరం కావచ్చు, రాజేశ్వరి అంది. బిడ్డ ఎదుగుదల గురించి రెగ్యులర్ చెకప్స్ అవసరం అంటూ ఎన్నో సంగతులు చెప్పింది. ఇన్నాళ్ళు నీ కోసం బతికావో లేదో, ఇప్పుడు మాత్రం నువ్వు కనబోయే బిడ్డ కోసం బతుకు. అది ధైర్యంగా బతుకు. నీకేం పర్వాలేదు. రేవతి నిటారుగా లేచి నిలబడింది. నీకు 100 సార్లు చెప్పినా బుర్రకెక్కడం లేదే. నాకు నువ్వు, నీకు నేను తోడు నీడగా ఉండాలని పెళ్లి చేసుకున్నాను. కానీ నీతో పిల్లల్ని కని ఉయ్యాల లూపి జోలలు పడటానికి కాదు. భాస్కరం గొంతు పైస్వరంలో ఉంది. ఆ స్థాయిలో అతనికి జవాబు చెప్పాలని అనిపించడం లేదు, మౌనంగా ఉండాలని అనిపించడం లేదు. ఒక్కసారి రాజేశ్వరి మాటలు గుర్తొచ్చాయి. మాట్లాడకుండా కూర్చోకూడదు. స్తబ్దత వదిలి చైతన్యం తెచ్చుకుంది రేవతి. మీరు గట్టిగా అరవకండి. నేను మీరు చెప్పినట్టు అబార్షన్ చేయించుకోను, బిడ్డను కంటాను. ఆమె మాటలు స్థిరంగా ఉన్నాయి. వీల్లేదు. మీరెవరు వీల్లేదు అనడానికి? పిల్లల్ని కనాలో వద్దో నిర్ణయించుకునే అధికారం తల్లికే ఉంది తెలుసా? అదేం కుదరదు. నేను ఒప్పుకోను. నాకింత వండి పెడతానని, లేవలేకపోతే సాయంగా ఉంటావని చేసుకున్నాను. కానీ అతని మాటలు పూర్తి కాకుండానే చాలింకా అదే పనిగా మళ్ళీ అవే మాటలు చెప్పకండి. ఆమె కంఠము పైకి లేచింది. అది కాదు, చెప్పింది అర్థం చేసుకోవేం? అతని గొంతులో సంకోచం. రేవతి కళ్ళు మూసుకొని కుడి చెయ్యి పైకెత్తి అరచెయ్యి చూపిస్తూ ఆపండి, మాటలొద్దు అంది. భాస్కరంలో చిన్న భయం లాంటిది కలిగి ఒక అడుగు వెనక్కి వేశాడు. అంతవరకు
తలుపు దగ్గర నిలబడి ఉన్న పార్వతమ్మ అంతా వింది. ఆడదానికి ధైర్యం లేకపోతే బతుక్కు రావడం మహా కష్టం. రేవతికి నేను లేనా ఏమిటి అండగా అనుకుంటూ ఏమీ ఎరగనట్టు లోపలికి అడుగుపెట్టింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.